హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఒకడూరు వంటలు. ఈరోజు నేను చేయబోతున్న వంట చోళకాయ తాలింపు. మన ఆంధ్ర స్టైల్లో చోళకాయ తాలింపును ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కిలో చోళకాయలు, ఒక ఆలుగడ్డ, కొన్ని వెల్లుల్లి, ఒక ఎర్రగడ్డ, ఒక టమాటో, తర్వాత పచ్చిమిర్చి ఒక 6 తీసుకుందాం. పసుపు ఒక 1/2 స్పూన్ తీసుకుందాం. ఆవాలు 1/2 స్పూన్, చెక్క 1 ఇంచు, జీలకర్ర ఒక 1/2 స్పూన్ తీసుకుందాం. ఇప్పుడు లవంగాలు ఒక 3, ఒక 5 స్పూన్లు ఆయిల్, రుచికి తగినంత రాళ్ళ ఉప్పు తీసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి, పొట్టు తీసినటువంటి వెల్లుల్లి, చెక్క 1 ఇంచు చూపించాను కదా, అది వేసుకుందాము. ఒక 3 లవంగాలు తీసుకుందాము. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు వేసుకుందాం. మనం 1/2 కిలో చోళకాయకి 1 స్పూన్ అంత ఉప్పు సరిపోతుంది. మిక్సీ జార్లో ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు మనం దరదరగా మిక్సీ పట్టుకుందాం. ఇందులోకి ఒక పిడికెడు చోళకాయ వేసుకొని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాము. ఒక 5 స్పూన్లంతా ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుందాం. జీలకర్ర మరియు కరివేపాకు రెమ్మలు కొంచెం వేసుకుందాం. ఇప్పుడు మనము ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, తర్వాతకి వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం ఎర్రబడిన తర్వాత కట్ చేసినటువంటి టొమాటో ముక్కలు వేసుకొని బాగా కలుపుకుందాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మరియు షేర్ చేయండి. ఎర్రగడ్డ, టొమాటోలు కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మనం ఇప్పుడు గ్యాస్ని సిమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పట్టినటువంటి పచ్చిమిర్చి, చోళకాయ పేస్ట్ వేసుకుందామండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా పచ్చిమిర్చి అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి, లేకుంటే కింద మనకి మాడిపోతుంది. పచ్చివాసన పోయిన తర్వాత మనము ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టినటువంటి ఆలుగడ్డ ముక్కల్లో వేసి బాగా కలిపెట్టుకుందాం. ఆలు ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసి పెట్టుకుందాము. బాగా ఫ్రై చేసి పెట్టుకుంటే కొంచెం ఆలు బాగా టేస్ట్ వస్తుంది. పచ్చిమిర్చి అందుకు బాగా మిక్స్ అవుతుంది. ఇందులోకి మనం ఇప్పుడు చోళకాయలు వేసుకుందాం. 1/2 కిలో చోళకాయలు. వీటిని మనము చేతితో కట్ చేసి పెట్టుకుంటే బాగా టేస్ట్గా వస్తుందండి. మనం ఎప్పుడు చోళకాయలు చాకుతో కట్ చేసుకోకూడదు. దీన్నంతా బాగా మిక్స్ చేసి పెట్టిన తర్వాత ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు చిన్న గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి 1/2 కిలో చోళకాయలకి. ఎక్కువ నీళ్ళుగా చేసుకుంటే మనకు అంత టేస్ట్ ఉండదు. దీన్ని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్ వచ్చేంత వరకు పెట్టుకుందాము. అంతే, స్టవ్ ఆఫ్ చేద్దాం. కుక్కర్ చల్లబడిన తర్వాత విజిల్ తీస్తాం కదా, చూడండి ఎంత బాగుంది. చూడడానికేనే ఈ చోళకాయ తాలింపు మనకు జొన్న రొట్టెలోకి, అంతేకాకుండా చపాతీ, వేడి వేడి అన్నంలోకి కూడా చాలా బాగా ఉంటుంది. చూడండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చోళకాయ రెడీ అయింది మనకి. ఇప్పుడు చపాతీ చోళకాయ సూపర్ టేస్ట్ కాంబినేషన్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పొగడూరు వంటలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.